మహబూబ్నగర్ జిల్లాలో వర్షాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయభాస్కర్ని అడిగే ప్రయత్నం చేద్దాం. సో ఇటు జంట నగరాలు కాదు, అటు మహబూబ్నగర్లో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏం జరుగుతుందో అక్కడ మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ ఇస్తారు. విజయభాస్కర్, ఏంటి పరిస్థితి? ఉమ్మడి పాలమూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులన్నీ కూడా జలదిగ్బంధమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. నిన్న సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కురిసినటువంటి వర్షానికి జోగులాంబ గద్వాల జిల్లాలో పిడుగుపాటుకు వేరువేరు ఘటనలో 3 మృతి చెందారు. పశువులు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఇక జిల్లా వ్యాప్తంగా కురుస్తుండేటువంటి వర్షాలకు జడ్చెర్ల పట్టణంలో ఉండేటువంటి రహదారులన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. అయితే ప్రధాన రహదారికి పక్కన ఉండేటువంటి షాపులన్నీ కూడా నీళ్లు పోవడంతో వ్యాపారులంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్కు సంబంధించినటువంటి కర్నూలు రాయచూరు ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి పక్కన ఉండేటువంటి పెద్దవాగు పొంగి పొర్లుతుండేటువంటి క్రమంలో అక్కడ రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఐజా మండలము సిటీపాడుకు సంబంధించినటువంటి వాగు కూడా పొంగి పొర్లుతుండేటువంటి నేపథ్యంలో కూడా అక్కడ జనాలకు రాకపోకలకు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క వర్షాల నేపథ్యంలో మాత్రము ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. వారంతా కూడా అధికారులు కూడా సూచన చేస్తున్నారు. ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప ఈ యొక్క వర్షాల కారణంగా బయటికి రావద్దనేటువంటి సూచన ఓవైపు చేస్తుంటే, మరొక వైపు శిథిలావస్థకు చేరినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా వదిలి బయటికి రావాలనేటువంటి విధంగా సూచన చేయడం జరుగుతుంది. ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలనేటువంటిది. మరొక వైపు ఇక కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రాజెక్టుకు నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కూడా ఎవరు కూడా ప్రాజెక్టులోకి వెళ్ళకూడదు అనేటువంటి సూచన కూడా ఇటు ఇరిగేషన్ కానీ రెవెన్యూ అధికారులు సూచించేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక ముఖ్యంగా ఈ జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం ఈ యొక్క వర్షం యొక్క తీవ్రతంగా ఉండేటువంటి నేపథ్యం ఉందో అధికారులు మాత్రం అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. వాగులు వంకలకు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళవద్దనేటువంటి సూచన ఇటు పోలీస్ శాఖ కూడా సూచిస్తున్నారు. ఈ యొక్క వర్షాల కారణంగా మాత్రము శిథిలమైనటువంటి ఇళ్లలోకి మాత్రం ఎవరు ఉండకూడదు. ఒకవేళ అలాంటి ఇండ్లు ఏమైనా ఉంటే సమాచారం ఇస్తే వాటికి ఆశ్రయం కల్పించేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితి ఉండే నేపథ్యంలో మాత్రము నిన్న సాయంత్రం కూర్చుండేటువంటి వర్షాలకు మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అనేకమైనటువంటి వాగులు వంకలు పొంగి పొల్లడము జనజీవనానికి కొంత ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఉండేటువంటి నేపథ్యంలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలనేటువంటి అధికారుల యొక్క సూచనతో మాత్రము జనాలు ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి సూచన మాత్రం చేసేటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్. అప్పుడు కాడ ఉండే వచ్చినప్పుడు